ఒకప్పుడు ఒక గ్రామంలో కాంతార అనే శక్తివంతమైన యువకుడు నివసించేవాడు. కాంతార గ్రామస్తులు తమ జీవితాలను సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా గ్రామంలో ఎక్కడ నుండో ఇద్దరు భారీ రాక్షస భార్యాభర్తలు వచ్చారు. నాకు చాలా ఆకలిగా ఉంది, నేను తినాలనుకుంటున్నాను. అవును, చాలా రోజులుగా ఏమీ తినలేదు. ఈ మనుషుల్ని చంపి తిందాం. అది విని ఊరు వాళ్ళంతా అక్కడి నుండి పరుగులు తీశారు. ఊరు వాళ్ళు పరిగెత్తిన తర్వాత రాక్షస భార్యాభర్తలిద్దరూ ఊరి ఇళ్లల్లో దొరికే తిండిని ఏరుకొని తినడం మొదలుపెట్టారు. ఎవరిని చూసినా వాళ్ళని ఇద్దరూ తినేసేవారు. అయినా ఇంకా ఆకలి తీరలేదు. ఇంత తిండి తిన్నా కడుపు నిండలేదు, ఆకలి ఎక్కువ అవుతోంది. అప్పుడు ఊరి జంతువులను కూడా తిందాం అని ఆలోచిస్తున్నావు. ఆ తర్వాత ఇద్దరూ తమ శక్తితో పెద్ద జ్యోతిని ప్రత్యక్షం చేస్తారు. ఆ మరుసటి క్షణం జంతువులన్నీ గాలిలో ఎగురుతూ జ్యోతి లోపల పట్టం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత జ్యోతి కింద మంటలు ప్రారంభమవుతాయి. అప్పుడు ఆ రాక్షసుడు మరియు తన భార్య ఇద్దరూ ఆ జంతువులన్నింటినీ ఆ మంటలో ఉడికించి తింటారు. ఇప్పుడు మన కడుపు నిండింది, ఇక్కడి నుండి వెళ్దాం. రేపిద్దరం వేరే ఊరికి వెళ్ళి బీభత్సం సృష్టిద్దాం. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇద్దరు వెళ్లిన తర్వాత జనాలంతా తిరిగి ఊరికి వస్తారు. వారిద్దరూ మన గ్రామాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు మాకు ఏమీ లేదు ఇక్కడ. ఆ రాక్షస భార్యాభర్తలు సమీపంలోని కొండపై నివసిస్తున్నారని నాకు తెలుసు. వారిద్దరిని చంపడానికి ఒకే ఒక మార్గం ఉంది. అవునా, చెప్పు. ఏంటా మార్గము? త్వరగా చెప్పు. తూర్పు దిక్కున ఉన్న అడవిలో ముగ్గురు మాయాచంద్రులు నివసిస్తున్నారని నేను విన్నాను. ఈ ముగ్గురికి ఒక అద్భుత బంగారు గంట ఉంది. ఆ గంట యొక్క శక్తితో మనం రాక్షసుణ్ణి మరియు అతని భార్యను నాశనం చెయ్యొచ్చు. కాంతార మాత్రమే ముగ్గురు చంద్రుల వద్దకు వెళ్లి బంగారు గంట తయారు చేయగలడు. సహాయం అడగడానికి అతని వద్దకు వెళ్దాం రండి. అప్పుడు గ్రామస్తులందరూ ఒక పెద్ద చెరువు ఒడ్డుకు చేరుకుంటారు. ఆ చెరువు నీటిపై కాంతార ఇల్లు ఉంది. గ్రామస్తులు పిలుపుతో కాంతార ఇంటి నుండి బయటకు వస్తాడు. అప్పుడు గ్రామస్తులందరూ రాక్షసుడు మరియు అతని భార్య గురించి కాంతారాకు చెప్తారు. మీరందరూ కంగారు పడకండి. నేను ఎలాగో అలా ముగ్గురు చంద్రుల దగ్గరకు వెళ్లి మాయాగంట తెచ్చుకుంటాను. అయితే జాగ్రత్తగా ఉండండి కాంతారా. మీరు ముగ్గురు చంద్రులను చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజల మంచి కోసం నేను ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కొంటాను. సరే, నేనిప్పుడు వెళ్తున్నాను. ఆ తర్వాత కాంతార తన చేతికి ఉన్న బ్రేస్లెట్ పై ఆకుపచ్చ రంగు వజ్రాన్ని నొక్కుతాడు. మరుసటి క్షణం అక్కడ ఒక పెద్ద మోటార్ సైకిల్ వస్తుంది. అప్పుడు కాంతార మోటార్ సైకిల్ పైన కూర్చొని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. చాలాసేపు తర్వాత కాంతార ఒక అడవికి చేరుకుంటాడు. అప్పుడే అతనికి ఎదురుగా రెండు దారులు కనిపిస్తాయి. అరే, ఇక్కడ రెండు మార్గాలున్నాయి. నేను ఏ మార్గంలో ముందుకెళ్లాలో నాకు అర్థం కావట్లేదే. అప్పుడే అక్కడికి ఒక ఏనుగొస్తుంది. ఏనుగు తలపై ఒక పెద్ద యాపిల్ని ఉంచారు. ఆ యాపిల్ లోపల నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుంది. వినండి యువకుడా, మీ ముగ్గురు మాయా గంటలను పొందడానికి చంద్రునిపైకి వెళ్తున్నారని నాకు తెలుసు. నా శక్తితో నేను మీ గురించి ప్రతిదీ నేర్చుకున్నాను. రెండు మార్గాలున్నాయి. మీరు నాకు సహాయం చేయండి. ఈ రెండిటిలో నేను ఏ మార్గంలో వెళ్లాలో చెప్పండి. మీరు మొదటి మార్గంలో ముందుకు సాగండి. అవును, ముందు మీరు చాలా పెద్ద పక్షిని కనుగొంటారు. పక్షిని ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం. మీరు నా తలపై ఉంచిన మ్యాజిక్ యాపిల్ తినండి. ఆ తర్వాత మీ శరీరంలో రెండు పెద్ద రెక్కలు కలుస్తాయి. తద్వారా మీరు పక్షిని ఎదుర్కోగలుగుతారు. అప్పుడు ఏమైందంటే కాంతార ఏనుగు తలపై పెట్టిన యాపిల్ని అందుకొని తినడం ప్రారంభిస్తాడు. చూస్తుండగానే కొద్దిసేపటికే యాపిల్ మొత్తం తినేస్తాడు. ఆ తర్వాత అతను ఏనుగుకు కృతజ్ఞతలు తెలిపి ముందుకు సాగడం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత అతను తన ముందు ఒక పెద్ద తలుపును చూస్తాడు. ఆ తలుపు పైన ఒక నల్లటి భయానక పక్షి కూర్చుంది. నేనుండగా ఎవరూ తలుపు దాటలేరు. ముందు నువ్వు నాతో తలపడాలి.
ఆ తర్వాత పక్షి నోటి నుండి పెద్ద రాళ్లను పడేయడం ప్రారంభిస్తుంది. ఓ, ఈ పక్షి చాలా ప్రమాదకరమైనదే. ఆ తర్వాత క్షణంలోనే కాంతార శరీరంలో 2 పెద్ద రెక్కలు కనిపించి గాలిలో ఎగురుతున్న పక్షిని చేరుకుంటాడు. సరే, నీకు మాయాశక్తి కూడా ఉంది. ఇప్పుడు నువ్వు నా మంత్రశక్తి నుండి తప్పించుకోలేవు. ఆ తర్వాత పక్షి తన కళ్ళ నుండి కరెంటును వెదజల్లుతూ కాంతారాకి కరెంట్ షాకులు ఇవ్వడం ప్రారంభించింది. కాంతారా రెక్కలు 2 బాగా కాలిపోయి కాంతారా నేల మీద పడిపోతాడు. ఇక చాలు, ఇప్పుడు ఈ పక్షిని వదలను. ఆ తర్వాత కాంతార తన ఆకుపచ్చ రంగు వజ్రాన్ని తాకి అక్కడ తన 6 మాయా సోదరులను రప్పిస్తాడు. అప్పుడు కాంతార తన సోదరులతో కలిసి పక్షిపై చాలా గుడ్లను పగలగొడుతుంటాడు. ఆ గుడ్లు పగిలిన వెంటనే ఎరుపు రంగు నీరు పక్షి శరీరంపై పడటం ప్రారంభమవుతుంది. దాని కారణంగా పక్షి శరీరానికి మంటలంటుకుంటాయి. ఎవరైనా రక్షించండి, నన్ను రక్షించండి! అప్పుడు కాంతార తన సోదరులతో కలిసి పక్షిని కర్రలతో కొట్టడం ప్రారంభిస్తాడు. కొద్దిసేపట్లో పక్షి చనిపోయి బూడిదవుతుంది. ఆ తర్వాత కాంతార తన సోదరులతో కలిసి తలుపు తెరిచి దాని వద్దకు వెళ్తాడు. అప్పుడే అతనికి ఎదురుగా 3 పెద్ద చంద్రులు కనిపిస్తారు. నేను ఈ 3 చంద్రులను చూడగలిగాను, కాని మాయాగంట ఎక్కడా కనిపించట్లేదేంటి? నువ్వెవరు? మరియు ఏం చేయడానికి ఇక్కడికొచ్చావు? ఇక్కడి నుండి పారిపో, లేకపోతే నిన్ను కాల్చేస్తాము. రాక్షస భార్యాభర్తలు మా ఊరిలో బీభత్సం సృష్టిస్తున్నారు. వారికి గుణపాఠం చెప్పాలంటే మాయాగంట కావాలి. కాని 3 చంద్రులు కాంతారాకు మ్యాజిక్ బెల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ తర్వాత కాంతార తన తెల్లటి రంగు ఉంగరాన్ని ధరించాడు. అది చాలా ఇడ్లీలను ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. వారు దానిని చూడగానే ఇడ్లీల సువాసన చుట్టుపక్కల వ్యాపిస్తుంది. వరెవ్వా, నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. త్వరగా ఇడ్లీ తీసుకురా. ఆ తర్వాత కాంతార 3 చంద్రులకు ఇడ్లీ తినిపించడం మొదలు పెడతాడు. ఇడ్లీ తిని 3 చంద్రులు మూర్ఛపోతారు. వాహ్, నా ప్లాన్ పనిచేస్తోంది. ఇప్పుడు నేను ఈ 3 చంద్రులను దొంగలించి మా గ్రామానికి తీసుకెళ్తాను. అప్పుడు కాంతార తన సోదరులతో కలిసి 3 చంద్రులపై ఒక పెద్ద తాడును కట్టి వారి గ్రామానికి ఈడ్చుకెళ్తారు. ఆ తర్వాత కాంతార 3 భారీ పంజరాలను బయటపెట్టి అందులోనే 3 చంద్రుల్ని బంధిస్తాడు. కాసేపటి తర్వాత 3 చంద్రులకు స్పృహ వస్తుంది. చూడు, నేను నా శక్తితో మీ 3ని బంధించాను. మీ 3 నాకు మాయాగంటనివ్వకపోతే నేను మీ 3ని కాల్చేస్తాను. ఇది విని 3 చంద్రులు భయపడతారు. ఆ తర్వాత 3 చెవులు వినడానికి సిద్ధంగా ఉంటాయి. కాని అకస్మాత్తుగా ఒక ప్రమాదకరమైన మాంత్రికుడు అక్కడికి వస్తాడు. నేను ఈ 3 చంద్రుల కోసం చాలా సంవత్సరాలు వెతుకుతున్నాను. ఇప్పుడు నేను వాటిని నాతో తీసుకెళ్తాను. మిత్రులారా, మీరు ఈ కథ యొక్క తదుపరి భాగాన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి.